అర్ధరాత్రి ఆటో ఎక్కిన ఓ యువతి శక్తి యాప్ ద్వారా పోలీసులను అలర్ట్ చేసి తనను తాను రక్షించుకుంది. గురువారం రాత్రి బెంగళూరు నుంచి విజయవాడ వచ్చిన యువతిని ఇంట్లో దింపుతానంటూ ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నాడు. యువతితో సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఏదో తేడా కొడుతుందని భయపడిన యువతి అప్పటికే తన మొబైల్లో ఉన్న శక్తి యాప్లోని బటన్ నొక్కింది. అప్పటికే ఆటో వారధి దాటింది. మంగళగిరి గ్రామీణ ఎస్ వెంకట్ తన సిబ్బందితో చిన్నకాకాని సమీపంలోని ఆటోను పట్టుకున్నారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని యువతిని అర్ధరాత్రి తన స్వస్థలానికి చేర్చారు. అక్కడ నుంచి ఏమైందంటే డాడీ కాల్ చేస్తే ఆటో ఎక్కిరమ్మా అక్కడ రాగానే అన్నాను. ఓకే అని చెప్పేసి బస్ స్టాండ్ వరకు ఆ తాగి బాగా తీసుకొచ్చారు. బస్ స్టాండ్ లో చాలా మంది మగవాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూర్చొని వెళ్దాము అని అన్నా ఎవరు ఆడవాళ్ళు లేదు. ఇంకా సరే అని చెప్పేసి ఆ భయం నాకు కమ్మి ఏడుపు వచ్చేసి ఏడుస్తుంటే నా ఎదురుగా నుంచి మేడం ఎక్కడ దాకా వెళ్ళాలి అని చెప్పేసి అన్నాను. నేను ఇలా ముందు టోల్గేట్ దాకా వెళ్ళాలి అని అంటే మేము తీసుకెళ్తాను వస్తారా ఈ టైంలో మరి ఏముండదు కదా రండి పర్లేదు నేను రాను ఏదో బస్ వచ్చేస్తాను అంటే పర్లేదులేండి ఏడుస్తున్నారు కదా పర్లేదు రండి అని చెప్పేసి నా ఎదురు నుంచున్నాను. ఎదురు నుంచుంటే నాకు ఇప్పుడు టైం కావాలి ఆలోచించుకోవడానికి ఇట్లా ఎదురు నుంచున్నారు. ఇంకా వెళ్ళట్లా బయటకు వచ్చేసి డాడీతో మాట్లాడతా ఈ యాప్లో నేను రిజిస్టర్ అయిపోయాను. నా శక్తి యాప్లో నేను రిజిస్టర్ అయిపోయాను. అవ్వగానే నేను ఆటో ఎక్కగానే ఏంటి మేడం ఫోటో తీసుకున్నారా ఏంటి బ్యాక్ సైడ్ నుంచి ఆటోకి అని చెప్పేసాను. అదేం లేదు ఏం లేదండి మామూలుగానే పేరెంట్స్తో మాట్లాడుతున్నాను బయట అని చెప్పేసి అన్నాడు. మాకండి మీరు ఏడుస్తూ చూసుకుంటున్నారు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఇంకా నాకు అది కొంచెం భయం వేసి హైవే ఎక్కగానే ఇంక నాకు కొట్టేశాను. ఇంకా ఇదేదైతే అది అయిపోయింది అని చెప్పేసి స్టార్ట్ నొక్కేసాను. ఇది నొక్కగానే ఇక ఫోన్లు వచ్చేసి ఫోన్ రాగానే ఏంటి మేడం ఏంటి అది కాల్స్ వస్తున్నాయి మీకు పోలీస్ అని చెప్పి మళ్ళీ ఎక్కడ లేకపోద్దా అని చెప్పేసి చెప్పకుండా మా పేరెంట్స్ చేస్తున్నారు మారుతున్నాం కదా అలా వెళ్తున్నాం కదా అని మెసేజ్ చేస్తున్నారు అని అంటే పర్లేదు మేడం నేను తీసుకెళ్తాను జాగ్రత్తగా తీసుకెళ్తాను మీకు ఏ భయం లేదు అని చెప్పేసి కొంచెం స్పీడ్ పెంచుతున్నారు స్లో చేస్తారు. అది నేను 40లో వెళ్తున్నాను అని చెప్పేసి మాట్లాడారు. నాకు కొంచెం తేడా అనిపించింది. ఇంకా సార్ వాళ్ళు కొంచెం ఏమో ఏమైనా ఇబ్బంది కాల్లో ఉండమంటారా అంటే అవును సార్ అని చెప్పేసి అన్నాను. ఇంక కాల్లో ఉన్నారు ఇంకా మాట్లాడండి ఒక ఫ్రెండ్ లాగే చూడండి నన్ను ఏం పర్లేదు అని ఒక ఫ్రెండ్ లాగా కాల్ వచ్చినాను కానీ కొంచెం స్లో చేస్తున్నారు. కాల్ ఇలా ఇచ్చాను ఫోన్ ఇవ్వండి అంటే చెట్ల దగ్గర ఆగిపోయింది. నేను అంతకన్నా చదివానంటే ఇది కూడా టోల్గేట్ వచ్చేసింది అని చెప్పేసి అన్నారు. అంటే మీరు ఫోన్ ఇవ్వండి ముందుంటారు మా డాడీ మీరు ఫోన్ ఇవ్వండి అని అంటే కాల్స్ లో కానీ ప్రతి దాంట్లో నాకు శక్తికి చాలా హెల్ప్ చేసింది. అది కాక సార్ వాళ్ళు కూడా నన్ను చాలా ఫాలో అయ్యారు. నేను వేరే వైపు ఆటో పోకుండా నన్ను చాలా సేఫ్ గా మా డాడీ దగ్గరికి తీసుకొచ్చారు. దానివల్ల నేను శక్తికి చాలా